బ్రేకింగ్ న్యూస్ దుబ్బాక ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది। ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటో చిన్నగా ఉందని బీఆర్ఎస్ కార్యకర్తలు అధికారులను నిలదీశారు। ఆగ్రహించిన బీఆర్ఎస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు। బీఆర్ఎస్ కు దీటుగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో అక్కడ తోపులాట చోటు చేసుకుంది। పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు। కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల వాగ్వాదంతో అక్కడ కొద్దిసేపు గందరగోళం చోటు చేసుకుంది। పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు। దుర్గారెడ్డి, ఏంటి అక్కడ ప్రస్తుత పరిస్థితి? ఏమైనా పరిస్థితి అదుపులోకి వచ్చిందా? రోహిత్, సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మంత్రి వెంకటస్వామి ఒక ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు మంజూరు కార్యక్రమానికి ఎమ్మెల్యే కూడా అక్కడ హాజరు కావడం జరిగింది। అక్కడ ఎమ్మెల్యే ఫ్లెక్సీలో ఫోటో చిన్నగా ఉందని చెప్పి బీఆర్ఎస్ నేతలు అధికారులు నిలదీశారు। అదే కోణంలో కాంగ్రెస్ వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు, అక్కడికి కూడా వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది। అక్కడ సేమ్ అంటే ప్రోటోకాల్ ప్రకారంగానే వేస్తారు తప్ప మీరు కావాలని ఇక్కడ ప్రోటోకాల్ రగడ సృష్టించాలని చెప్పి గతంలో ఏ ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టినా దుబ్బాకలో ఒక ప్రోటోకాల్ వివాదం నెలకొంటుందని చెప్పి ఒకరిపై ఒకరు నినాదాలు ఆందోళన కార్యక్రమం చేపట్టడంతో ఆ పోలీసులు అక్కడికి భారీగా చేరుకొని ఇద్దరిని సమాధానించే ఇరు పార్టీలను సమాధానించే ప్రయత్నం చేసినా వాళ్ళు వినకపోవడంతో కొంత చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు మాత్రం। అదేవిధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మంత్రి వెంటే దుబ్బాక ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నాడు, అతను కూడా బయటకు పంపించాలని చెప్పి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఆ కార్యక్రమంలో కూడా నిరసన తెలపడం జరిగింది। దీంతో పాటు మాగా ఇన్ఛార్జి కూడా సభ వేదికపై ఉంటాడు అని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకోవడం, సీఎం డౌన్ డౌన్ అంటూ ఆ బీఆర్ఎస్ నేతలు నినాదం చేయడంతో పోలీసులు మాత్రము ఆ చెదరగొట్టి అక్కడ కార్యక్రమాన్ని సజావుగా కొనసాగించడానికి ఆ ప్రయత్నం అయితే చేస్తున్నారు। రోహిత్, ఇది కార్యక్రమంలో ఇప్పుడు దుబ్బాకకు ఎప్పుడొచ్చినా గతంలో ఎంపీ ఎమ్మెల్యే ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఒకరికొకరు ఆ నినాదాలు ప్రోటోకాల్ వివాదం మాత్రం చెలరేగుతుందని చెప్పొచ్చు। ఇప్పుడు కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి మొదటిసారి వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు మంజూరు చేస్తున్న సమయంలో ఈ యొక్క ప్రోటోకాల్ వివాదం వద్దని చెప్పి మంత్రి వారించినా కానీ వినకపోవడం అక్కడ ఆందోళనకు దారితీసింది। అదేవిధంగా దాంతో పాటు ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కార్యకర్తలను కూడా పోలీసులు మాత్రము ఆ సమాధానించే పనిచేసి చెప్పినా వినకపోతే కొంత చెదరగొట్టే ప్రయత్నం అయితే కొనసాగుతుంది। రోహిత్, దుర్గారెడ్డి, ఇప్పుడు ఏమైనా పరిస్థితి అదుపులోకి వచ్చిందా? ఇంకా వాగ్వాదం వివాదం అలాగే కొనసాగుతుందో ఉద్రిక్త పరిస్థితులు? అంటే ఇప్పటివరకు అయితే రోహిత్ అదుపులోకి వచ్చింది, మంత్రి మాత్రం మంజూరు పట్టాలు పంపిణీ చేస్తున్నారు। ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే నినాదాలు చేసి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారో కొంతమందిని కొంత దూరం తీసుకెళ్లి అక్కడ పోలీసులు మాత్రం సమాధానించి అంటే ఘర్షణ గొడవ జరగకుండా కొంత శాంతియుత వాతావరణం కల్పించారు। ఆ సమయంలోనే మాత్రం మంత్రి వెంకటస్వామి ఆ ఇందిరమ్మ మంజూరు పట్టాలు మాత్రం పంపిణీ చేస్తున్న కార్యక్రమం అయితే కొనసాగుతుంది। ఇక వీరిపై మాత్రం అంటే ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకోవడము, అక్కడ అంటే ఆందోళనకు దారితీసేయడము, ఇవన్నిటి కూడా ఆ కేసులు నమోదు చేసి ఎవరు ముందుకెళ్లినా ఒకవేళ ఇలాంటి పరిస్థితి తీసుకురావచ్చు, ఒకవేళ అధికారులు తప్పకుండా మాత్రము వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి మంత్రి వెంకటస్వామి ఇరు పార్టీలను కూడా సమాధానించే ప్రయత్నమే చేస్తున్నారు। రోహిత్, రైట్ దుర్గారెడ్డి।